భారత రక్షణ రంగంలో ముఖ్యంగా ఏరోస్పేస్ రంగంలో ఒక చారిత్రక ఘట్టం ఆవిష్కృతమైంది. రాఫెల్ యుద్ధ విమానాల తయారీ ఇకపై మన భారతదేశంలోనే, అది మన హైదరాబాద్లోనే జరగనుంది. ఫ్రాన్స్ కు చెందిన దసాల్ట్ ఏవియేషన్ కంపెనీ మన స్వదేశీ దిగ్గజం టాటా అడ్వాన్స్డ్ సిస్టమ్స్ లిమిటెడ్ తో కుదుర్చుకున్న ఈ కీలక ఒప్పందం మేక్ ఇన్ ఇండియా, ఆత్మ నిర్భర్ భారత్ లక్ష్యాలకు ఒక భారీ ముందడుగు భావించవచ్చు. ఈ ఒప్పందం ద్వారా చరిత్రలో తొలిసారిగా రాఫెల్ యుద్ధ విమానాల ఫ్యూసలాజ్ అంటే విమానం యొక్క ప్రధాన నిర్మాణం, అందులో ప్రయాణికులు, పైలట్ క్యాబిన్, సరుకు భాగం ఉండే మధ్య భాగాన్ని భారతదేశంలోనే ఉత్పత్తి చేయనున్నారు. హైదరాబాద్ లో ఏర్పాటు చేయనున్న ఈ ప్రత్యేక ఉత్పత్తి కేంద్రం ద్వారా రియర్ ఫ్యూసలాజ్, కంప్లీట్ రియల్ సెక్షన్, సెంట్రల్ ఫ్యూసలాజ్, ఫ్రంట్ సెక్షన్ వంటి కీలక భాగాలు తయారు కానున్నాయి. రెండు 2028 ఆర్థిక సంవత్సరంలో మొదటి 2 ఫ్యూసలాజ్లు తయారవుతాయని, నెలకు కనీసం 2 ఫ్యూసలాజ్ల డెలివరీ లక్ష్యంగా పెట్టుకున్నామని డసాల్ట్ ఏవియేషన్ సీఈఓ ఎరిక్ ట్రాపియర్ తెలిపారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ఢిల్లీ బ్యూరో చీఫ్ శిరీష్ అందిస్తారు. శిరీష్, చెప్పండి. హైదరాబాద్ కు, ముఖ్యంగా తెలంగాణకు అతి కీలక ప్రాజెక్ట్ అనేది కూడా వచ్చిందని చెప్పొచ్చు. హైదరాబాద్ లో రాఫెల్ యుద్ధ విమానాలకు సంబంధించిన విడిభాగాలు తయారు చేసే కేంద్రాన్ని ఏర్పాటు చేయబోతున్నారు. అంటే ఒక రకంగా భారతదేశంలో మేక్ ఇన్ ఇండియా కార్యక్రమంలో భాగంగా రాఫెల్ యుద్ధ విమానాల్ని ఇండియాలోనే తయారు చేసి ఇవ్వడంతో పాటుగా టెక్నాలజీని కూడా బదిలీ చేయాలని చెప్పేసి భారతదేశం ఫ్రాన్స్ కు సంబంధించి రాఫెల్ యుద్ధ విమానాలు తయారు చేసే దసాల్ట్ ఏవియేషన్ సంస్థతోటి ఒప్పందం అనేది కూడా కుదుర్చుకుంది. సో ఈ నేపథ్యంలో ఇక్కడ ఈ తయారీ కేంద్రం ఏర్పాటు చేయడం అనేది అతి కీలక పరిణామం అని చెప్పొచ్చు. ఎందుకంటే చరిత్రలోని తొలిసారిగా భారతదేశంలో రాఫెల్ కు సంబంధించిన ఫ్యూసలాజ్ ఉత్పత్తి కేంద్రాన్ని ఏర్పాటు చేయబోతున్నారు. దీనికి సంబంధించి హైదరాబాద్ లో ప్రత్యేక ఉత్పత్తి కేంద్రం అనేది ఏర్పాటు చేయబోతున్నట్లుగా రాఫెల్, అదేవిధంగా టాటా 2 సంస్థలు కూడా ఉమ్మడిగా ప్రకటించడం కూడా జరిగింది. దసాల్ట్ ఏవియేషన్, అదేవిధంగా టాటా అడ్వాన్స్డ్ సిస్టమ్ మధ్య 4 ఉత్పత్తికి సంబంధించిన బదిలీ ఒప్పందాలు కూడా కుదిరాయి. సో భారతదేశంలో ఈ విమాన ఉత్పత్తి సామర్థ్యాన్ని బలపరిచే దిశగా ఇది కీలకమైన ముందడుగు అని చెప్పేసి కూడా చెప్పొచ్చు. దీంట్లో భాగంగా రియర్ ఫ్యూసలాజ్, అదేవిధంగా కంప్లీట్ రియర్ సెక్షన్, సెంట్రల్ ఫ్యూసలాజ్, ఫ్రంట్ సెక్షన్ వంటి కీలకమైన భాగాలన్నింటినీ కూడా తయారు చేయనున్నారు. 2028 ఆర్థిక సంవత్సరంలో మొదటి 2 ఫ్యూసలాజ్ నుంచి కూడా తయారు చేయబడతాయని చెప్పేసి కూడా చెప్తున్నారు. సో మొత్తం మీద కూడా నెలకు 2 ఫ్యూసలాజ్ అంటే యుద్ధ విమానానికి తయారయ్యే మెయిన్ విడిభాగం ఏదైతే ఉందో ఆ భాగాలన్నీ కూడా ఇక్కడ తయారవుతాయి. దీనికి సంబంధించి కీలకమైన ప్రకటన అనేది కూడా రావడం కూడా జరిగింది. ఫ్రాన్స్ కు వెలుపల ఫ్యూసలాజ్ అనేది కూడా తయారు కావడం అనేది ఇదే మొదటిసారి. ప్రపంచంలో ఇప్పటి వరకు కూడా ఈ రాఫెల్ యుద్ధ విమానాలు లాంటివి అత్యంత ఖచ్చితత్వంతో కూడిన అత్యంత కీలకమైన యుద్ధ విమానాలుగా కూడా పేరొందాయి. దీన్ని ఫ్రాన్స్ కు సంబంధించిన దసాల్ట్ ఏవియేషన్ అనే కంపెనీ తయారు చేస్తుంది. భారతదేశం ఇప్పటికే వాయుసేన అవసరాల కోసం 36 యుద్ధ విమానాలను కొనుగోలు చేయడం జరిగింది. ఇప్పుడు ముఖ్యంగా నేవీ అవసరాల కోసం మరొక 36 యుద్ధ విమానాలని కొనుగోలు చేస్తోంది. సో ఈ నేపథ్యంలో ఫ్రాన్స్ మొదటిసారి చరిత్రలో ప్రపంచం బయట ఈ తయారీ ఉత్పత్తి కేంద్రాన్ని ఏర్పాటు చేయడం అనేది కూడా అతి కీలకమైన పరిణామం. అయితే ఈ భాగస్వామ్యం అనేది భారతదేశ విమానయాన రంగంలో కీలకమైన మైలురాయి అని చెప్పేసి కూడా చెప్తున్నారు. దసాల్ట్ ఏవియేషన్తో సహకారము భారతదేశంలో తయారీ సామర్థ్యాలను ఇది మరింత ముందుకు తీసుకెళ్తుందని చెప్పేసి కూడా చెప్పబోతున్నారు. సో మొత్తం మీద కూడా ఈ ఫ్యూసలాజ్ అంటే విమానం యొక్క మధ్య భాగం,
అదేవిధంగా ఎవరైతే పైలట్ కూర్చునే భాగం, దాంతో పాటు పైలట్ క్యాబిన్, ఇవన్నీ కూడా ఇందులోనే తయారవుతాయి. వీటి నుంచి ఇంజన్ జత చేసి పూర్తి స్థాయిలో యుద్ధ విమానాన్ని కూడా తయారు చేస్తారు. సో మొత్తం మీద కూడా ఇది ఈ కీలకమైన ప్రాజెక్ట్ అనేది కూడా హైదరాబాద్ లో ఏర్పాటు చేయడం అనేది కూడా చాలా కీలకమైన పరిణామంగా చెప్తున్నారు. దీనివల్ల ఉద్యోగ ఉపాధి అవకాశాలతో పాటుగా ఆ చుట్టుపక్కల దీనికి సంబంధించిన వివిధ రకాలైన కంపెనీలన్నిటి కూడా ఏర్పాటు కావడానికి అవకాశం కూడా ఉంటుంది. శిరీష్, అయితే ఇటు ఫ్రాన్స్ కి వెలుపల రాఫెల్ ఫ్యూసెజాలు తయారు కావడం ఇదే తొలిసారిగా తెలుస్తుంది. అయితే ఇది భారతదేశానికి సరఫరా గొలుసును బలోపేతం చేసే అవకాశం ఉందంటారా? ఎందుకంటే భారతదేశం రాఫెల్ యుద్ధ విమానాలపైనే ప్రధానంగా ఆసక్తి అనేది కూడా చూపిస్తుంది. ఇప్పుడు ప్రపంచంలో అమెరికా తయారు చేసే F-35 అంటే లాక్హీడ్ మార్టిన్ కంపెనీకి సంబంధించిన F-35 కానీ, అదేవిధంగా ఇటు చైనాకి సంబంధించిన కంపెనీ కానీ, అదేవిధంగా సుకోయ్ యుద్ధ విమానాలు ఇలాంటివన్నీ కూడా ఉన్నప్పటికీ కూడా ఈ రాఫెల్ యుద్ధ విమానాల పైనే ప్రధానంగా దృష్టి కేంద్రీకరించారు. ఎందుకంటే ఇవి ప్రపంచంలో యుద్ధ రంగంలో అత్యంత ఖచ్చితత్వంతో కూడిన యుద్ధ విమానాలుగా కూడా వీటికి పేరుంది. భారతదేశం రాఫెల్ సంబంధించిన తయారీ సంస్థ దసాల్ట్ తో ఒప్పందం కుదుర్చుకున్నప్పుడు ముందుగానే ఒక షరతు అనేది కూడా విధించడం జరిగింది. భారతదేశంలోనే మిగిలిన యుద్ధ విమానాలు ఏవైనా ఉన్నా కూడా వాటిని భారతదేశంలోనే తయారు చేయాలి, వాటిని టెక్నాలజీని మనకు బదిలీ చేయడంతో పాటుగా వాటిని మీరు ఇండియాలోనే తయారు చేసి ఇవ్వాలని చెప్పేసి ముందుగానే షరతు పెట్టడం కూడా జరిగింది. ఆ షరతు బాలో భాగంగానే ఈ తయారీ కేంద్రం అనే దాన్ని ఇక్కడ ఏర్పాటు చేయబోతున్నట్టుగా కూడా సమాచారం. ప్రపంచంలోనే మొదటిసారి ఫ్రాన్స్ వెలుపల ఈ తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నారు. ఇది ముఖ్యంగా భారతదేశానికి ఈ భవిష్యత్తులో రాఫెల్ యుద్ధ విమానాల్ని అత్యంత వేగంతో అంటే సాధారణంతో తొందరగా అందించేందుకు ఆస్కారం అనేది కూడా ఉంటుంది. దీనివల్ల టెక్నాలజీ బదిలీ కావడంతో పాటుగా భవిష్యత్తులో భారతదేశం అడ్వాన్స్డ్ ఎయిర్ క్రాఫ్ట్స్ అనేది కూడా తయారు చేసేటప్పుడు ఈ టెక్నాలజీ అనేది కూడా ఉపయోగపడే అవకాశం ఉంది. ముఖ్యంగా రక్షణ రంగంలో ప్రైవేటు భాగస్వామ్యాన్ని భారతదేశం అనుమతించిన తర్వాత ఇది కీలకమైన పరిణామం కూడా చెప్పొచ్చు. దీని ద్వారా ప్రపంచంలో భవిష్యత్తులో భారతదేశం రక్షణ రంగ ఉత్పత్తులను ఎగుమతి చేసే ఒక దేశంగా కూడా అవతరించడానికి అవకాశం అనేది కూడా ఉంటుంది. పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ తోటి అత్యంత ఖచ్చితమైన అత్యంత సామర్థ్యం కలిగిన ఆయుధాలను కూడా తయారు చేసేందుకు దీని ద్వారా అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ఆపరేషన్ సింధూర్ తర్వాత భారతదేశ రక్షణ రంగ ఉత్పత్తులపైన భారతదేశం యొక్క సామర్థ్యం పైన ప్రపంచ దేశాలన్నీ కూడా చాలా ఆసక్తిగా ఉన్న నేపథ్యంలో ఇలాంటి ఒప్పందాలంటే కీలక పరిణామాలు టెక్నాలజీ అనేది కూడా బదిలీ కావడం ద్వారా ప్రపంచంలో భవిష్యత్తులో మరోసారి ఇంతకంటే మెరుగైన వాటిని తయారు చేసేందుకు భారతీయ తయారీ సంస్థలకు అవకాశం అనేది కూడా ఏర్పడుతుంది. శిరీష్, అయితే ఇటు హైదరాబాద్ లో రాఫెల్ యుద్ధ విమానాల తయారీ కేంద్రం ఏర్పాటుకు ఏ రెండు సంస్థలు ఒప్పందాలు కుదుర్చుకున్నట్టు తెలుస్తుంది? ఫ్రాన్స్ కు సంబంధించిన ప్రముఖ డిఫెన్స్ అండ్ ఏరోస్పేస్ కంపెనీ దసాల్ట్ ఏవియేషన్, అదేవిధంగా టాటా వాళ్ళకి సంబంధించిన టాటా అడ్వాన్స్డ్ సిస్టమ్స్ లిమిటెడ్, దీన్ని TASL అని చెప్పేసి కూడా పిలుస్తారు. ఈ రెండు కూడా కలిపి ఈ ఒప్పందాలను కుదుర్చుకున్నాయి. విమానం యొక్క మెయిన్ బాడీ ఏదైతే ఉంటుందో వాటిని తయారు చేసేందుకు వీళ్ళిద్దరు కూడా దీనికి సంబంధించి ఒప్పందం అనేది కూడా కుదుర్చుకున్నారు. హైదరాబాద్ లోనే ప్రత్యేకంగా దీనికి సంబంధించి అత్యాధునిక తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేయబోతున్నారు. 2028 ఆర్థిక సంవత్సరం నాటికి మొదటి 2 ఫ్యూసెలాజ్ కూడా తయారు చేస్తారు. ఆ తర్వాత నెలకు కనీసం 2 అంటే దాదాపు సంవత్సరానికి వచ్చేసి ఒక 24 నుంచి 25 యుద్ధ విమానాలు తయారు చేసేందుకు కావాల్సిన మొత్తం దాన్ని తయారు చేస్తారు. దాని ద్వారా విమానం యొక్క లేటర్ సెల్స్, అదేవిధంగా రియల్ సెక్షన్ ఇలాంటివన్నీ కూడా అంటే టెక్నికల్ పరంగా చూసినట్లయితే ఇవి చాలా కీలకమైన అంశాలు ఒక యుద్ధ విమానం తయారు చేయడానికి. దీని ద్వారా భవిష్యత్తులో భారతదేశం రక్షణ రంగ ఎగుమతులకు ఒక కీలకమైన స్థావరంగా కూడా మారే అవకాశం కూడా ఉంది. సో మొత్తం మీద కూడా ఈ దసాల్ట్ ఏవియేషన్ అనేది ప్రపంచంలో దాదాపు 100కు పైగా దేశాలకు 10,000 మిలిటరీతో పాటు సివిల్ విమానాలన్నింటి కూడా తయారు చేసి అందించింది. 2024లో దాదాపు $6.2 బిలియన్ రెవెన్యూ అనేది కూడా ఈ సంస్థ సాధించింది. ముఖ్యంగా రాఫెల్ ఫైటర్ జెట్లతో పాటుగా ఈ ఫాల్కన్ బిజినెస్ జెట్లన్నిటి కూడా ఈ సంస్థ తయారు చేస్తుంది. ఈ సంస్థ టాటాకు సంబంధించిన అడ్వాన్స్డ్ సిస్టమ్ లిమిటెడ్ తోటి ఒప్పందం కుదుర్చుకోవడం అనేది కీలక పరిణామం. ఎందుకంటే భారతదేశంలో ప్రధానమైన డిఫెన్స్ ఏరోస్పేస్ సంస్థ ఈ TASL కాబట్టి ఇది శాటిలైట్స్, మిసైల్స్, అదేవిధంగా మానవ రహిత యుద్ధ విమానాలు, దాంతో పాటుగా ఏదైతే ఫిరంగుల్లో ఉపయోగించే మందుగుడు సామాగ్రి, కమాండ్ కంట్రోల్ సిస్టమ్ ఇవన్నీ కూడా ఈ సంస్థ తయారు చేస్తుంది. కాబట్టి ఈ టెక్నాలజీ బదిలీ కావడం ద్వారా ఈ టాటాకు సంబంధించిన ఏరోస్పేస్ అండ్ డిఫెన్స్ సంస్థ అనేది భవిష్యత్తులో మరింత బలోపేతమయ్యేందుకు అవకాశం అనేది కూడా ఉంటుంది.
రైట్, థ్యాంక్ యూ శిరీష్.